నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు రిమాండ్ విధించడం రాజకీయంగా కలకలం రేపుతోంది. అసలు చంద్రబాబు అరెస్ట్ అయిన స్కిల్ డెవలప్మెంట్ కేసేంటి? ఆ కేసులో చంద్రబాబు పాత్ర ఏంటి? ఆధారాలున్నాయా? సిఐడి మోపిన అభియోగాలేంటి? అధికారుల నోట్ ఫైల్సే కీలకంగా మారాయా? ఎక్కడో మహారాష్ట్రలో జీఎస్టీ ఇంటెలిజెన్స్ తీగ లాగితే ఇక్కడ అమరావతిలో సిఐడి డొంక కదిలింది. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారిని జీవితంలో సెటిల్ చేయడం ఏపీ సర్కారు లక్ష్యం. దానికోసం ప్రైవేటు కంపెనీలతో కలిసి ఓ ఒప్పందం చేసుకుంది. దానిపై జీవో ఇచ్చింది. అయితే జీవోకి అగ్రిమెంట్కి తేడా రావడంతో అనుమానాలు వచ్చాయి. ప్రైవేటు కంపెనీ రూపాయి ఇవ్వకుండా సర్కారు వాటా నిధులన్నీ ఇచ్చేయడం దగ్గర నుంచే స్కిల్ డెవలప్మెంట్లో అసలు కథ మొదలైంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఇది నడుస్తుందని తెలిపారు. యువతకు అనేక అంశాల్లో శిక్షణ ఇవ్వడం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ లక్ష్యం. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి కల్పించడం ప్రధాన ఉద్దేశ్యం. 2015 జూన్లో యువతకు నైపుణ్య శిక్షణకు 3,350 కోట్ల ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఇందుకోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టెక్ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. అందులో సిమెన్స్, డిజైన్ టెక్ సిస్టమ్స్ వంటి సంస్థలున్నాయి. ఢిల్లీ సమీపంలోని నోయిడా కేంద్రంగా పనిచేసే సిమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్తో చేసుకున్న ఎంఓయూ ప్రకారం ఏపీలో 6 ప్రాంతాల్లో స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. అక్కడ యువతకు నైపుణ్యం పెంచే దిశలో శిక్షణ అందిస్తారు. ఇందుకు అయ్యే ఖర్చులో 10% ప్రభుత్వం పెట్టుకుంటుందని, మిగతా 90% సిమెన్స్ గ్రాంట్గా ఇస్తుందని నాడు ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలతో ఒప్పందం చేసుకుని ఈ ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 2017 నుంచి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిసి సిమెన్స్ సంస్థ పనిచేస్తోంది. చేసుకున్న ఒప్పందం ప్రకారం సిమెన్స్ సాంకేతిక సహకారం అందించాల్సి ఉంది. కానీ ఆ సంస్థ అందించలేదు అనేది ఆరోపణ. రికార్డుల్లో మాత్రం టెక్ సహాయం అందించినట్టు రాశారని సిఐడి రిపోర్టులో పేర్కొంది. సిమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలతో 3,356 కోట్లకు ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్టులో టెక్ కంపెనీలు 90% మేర వాటాను భరించాలి అన్నది ఒప్పందం. కానీ అది ముందుకు సాగలేదు. మొత్తం 6 క్లస్టర్లని ఏర్పాటు చేసి ఒక్కో క్లస్టర్కు 560 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది. అందుకుగాను ఏపీ ప్రభుత్వం తన వాటాగా 10% అంటే 371 కోట్లని చెల్లిస్తుందని నాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రకటించారు. దానికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వ వాటా చెల్లించారు. కానీ ఆ నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ తొలుత 2021 డిసెంబర్ 10న సిఐడి కేసు నమోదు చేసింది. సిమెన్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం విలువను కృత్రిమంగా 3,300 కోట్లకు పెంచారంటూ సిమెన్స్ సంస్థ ప్రతినిధి జీవీఎస్ భాస్కర్ సహా పలువురిపై సిఐడి ఆరోపణలు చేసింది. ఏపీ ప్రభుత్వం నుంచి 371 కోట్లను చెల్లించినప్పటికీ సిమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అందించిన సాఫ్ట్వేర్ విలువ కేవలం 58 కోట్లుగా సిఐడి పేర్కొంది. ఈ ఒప్పందంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున కీలకంగా వ్యవహరించిన గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ సహా 26 మందిపై కేసు నమోదైంది. వీరిలో 10 మంది వరకు అరెస్టయ్యారు. ఏపీ సర్కార్ విడుదల చేసిన 371 కోట్లలో డిజైన్ టెక్ కంపెనీకి 240 కోట్లు చేరాయి. డిజైన్ టెక్ నుంచి వివిధ షెల్ కంపెనీలకు 240 కోట్లొచ్చినట్టు తేలింది. దీనిపై 2020 ఆగస్టులో వైసీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 2020 డిసెంబర్ 10న విజిలెన్స్ విచారణ మొదలైంది. 2021 ఫిబ్రవరి 9న ఏసీబీ ఎంక్వైరీ ప్రారంభమైంది. 2021 డిసెంబర్ 9న కేసు సిఐడికి బదిలీ అయింది. సిమెన్స్ కంపెనీ, డిజైన్ టెక్ కంపెనీలపై కేసులు పెట్టారు. మనీ లాండరింగ్ కోణం ఉండడంతో ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈ కేసులో 3 అరెస్ట్ చేసి 30 కోట్లు అటాచ్ చేసింది ఈడీ. ఇప్పుడు సిఐడి విచారణలో మరికొందరు అరెస్ట్ అయ్యారు. ఎఫ్ఐఆర్ లో ఒక ఇద్దరి మీద అఫెన్స్ ఉంటుంది. ఇద్దరు ఒక నేరం చేశారని ఇన్వెస్టిగేషన్ లో 3 ఆయన ప్రమేయం కూడా బయటపడుద్ది. ఆయన పేరు ఎఫ్ఐఆర్ లో ఉండదు కదా. ఎఫ్ఐఆర్ లో పేరులో ఎఫ్ఐఆర్ ఇస్ నాట్ ఎన్సైక్లోపీడియా. ఎఫ్ఐఆర్ టోటల్ గా అన్ని విషయాలు ఉండాల్సినటువంటి చట్టంలో అవసరం లేదు. ఎఫ్ఐఆర్ అనేది ఒక ఇన్వెస్టిగేషన్ కి స్టార్ట్ అయ్యేదానికి మొదటి మెట్టు. రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపుల్లో ఏకంగా 240 కోట్ల రూపాయలని దారి మళ్లించారనే ఆరోపణలున్నాయి. అలాగే నకిలీ బిల్లులు, ఇన్వాయిస్ల ద్వారా జీఎస్టీకి గండి కొట్టారనే అభియోగాలు సైతం ఉన్నాయి. 2015 జూన్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్టు గుర్తించింది. జీవో నెంబర్ 4 ప్రకారం సిమెన్స్ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్విల్కర్ కు గత ప్రభుత్వం 240 కోట్లు కేటాయించిందని, ఉద్దేశపూర్వకంగా ఈ సొమ్ము అప్పగించిందని వెల్లడించింది.
అయితే ఈ సొమ్మును 7 షెల్ కంపెనీలకు తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించినట్టు తరలించారని తెలిపింది. అలాగే ఈ ప్రాజెక్టు వ్యయాన్ని టెక్నాలజీ కంపెనీలు ప్రభుత్వానికి విభజించడంలో అవకతవకలు జరిగాయని సిఐడి పేర్కొంది. 2017-18లో 371 కోట్లలో 240 కోట్లు గోల్మాల్ జరిగాయని సిఐడి రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. అటు సిమెంట్ సంస్థ కూడా అంతర్గత విచారణ జరిపి 164 సిఆర్పిసి కింద ఏకంగా మెజిస్ట్రేట్ కి వాంగ్మూలమిచ్చింది. గ్రాంట్ ఇన్ నీడ్ వాళ్ళు 90% పెడతామని తీసేసి ఆఖరికి వచ్చేసరికి ఈ 370 కోట్లు ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము నేరుగా బయటికి పంపించి అక్కడి నుంచి షెల్ కంపెనీలకు పోయి అక్కడి నుంచి క్యాష్ అయ్యి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళకు చేరింది. పోనీ ఈయనకు తెలియదా అంటే డిపార్ట్మెంట్ తనే స్టార్ట్ చేశాడు, తన కింద పెట్టుకున్నాడు. పోనీ ఈయనకు తెలియదు అనుకుందామంటే ఫైనాన్స్ సెక్రటరీలు కానీ సిఎస్ కానీ వీళ్ళందరూ వాళ్ళ దాంట్లో క్లియర్గా చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి దీన్ని పే చేయాలి అని రాశారు. మీకు తెలియదా అనుకుంటే 164 స్టేట్మెంట్ ఇచ్చి అంటే స్వర్ణ స్టేట్మెంట్ మేజిస్ట్రేట్ ముందు ఇచ్చారు. ఈయన చెప్తేనే చేశారు. గతంలోనే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. దీనిపై వైసీపీ ప్రభుత్వం 2021 జులైలో సిఐడి విచారణకు ఆదేశించింది. అయితే సిఐడి నివేదిక ఆధారంగా ఆర్థిక లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఎండీ, సీఈఓ గంటా సుబ్బారావు, డైరెక్టర్ కె లక్ష్మీనారాయణలతో పాటు 26 మందిపై సిఐడి గతంలో కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణను సిఐడి అధికారులు విచారించారు. లక్ష్మీనారాయణ గతంలో చంద్రబాబుకు ఓఎస్టీగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఏపీ ప్రభుత్వానికి లక్ష్మీనారాయణ సలహాదారుగా పనిచేశారు. అలాగే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు మొదటి డైరెక్టర్గా కూడా ఆయన పనిచేశారు. 2020 డిసెంబర్ 10న విజిలెన్స్, 2021 ఫిబ్రవరిలో ఏసీబీ విచారించింది. అనంతరం ఈ కేసు సిఐడికి బదిలీ అయింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి ఏపీ సిఐడికి ఫిర్యాదు చేశారు. అలాగే గతంలోనే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ సహా పలువురుపై కేసులు నమోదయ్యాయి. దీనిపై వైసీపీ ప్రభుత్వం 2021 జులైలో సిఐడి విచారణకు ఆదేశించింది. అయితే ఈ సిఐడి నివేదిక ఆధారంగా ఆర్థిక లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఎండీ, సీఈఓ గంటా సుబ్బారావు, డైరెక్టర్ కె లక్ష్మీనారాయణలతో పాటు 26 మందిపై సిఐడి గతంలో కూడా కేసు నమోదు చేసింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో ట్రైనింగ్ సెంటర్లలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై లక్ష్మీనారాయణ ఇంట్లో సిఐడి సోదాలు కూడా చేసింది. జీవో నెంబర్ 4 ప్రకారం సిమెంట్స్ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్విల్కర్ కు గత ప్రభుత్వం 240 కోట్లు కేటాయించిందని, ఉద్దేశపూర్వకంగా ఈ సొమ్ము అప్పగించిందని వెల్లడించింది. అయితే ఈ సొమ్మును 7 షెల్ కంపెనీలకు తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించినట్టుగా తరలించారని తెలిపింది. గతంలోనే సిఐడి కేసులు నమోదు చేసిన 26 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఏపీలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో మహారాష్ట్రలో మొదట బయటపడింది. అక్కడ తీగలాగితే ఇక్కడ డొంక కదిలింది. మొదట జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతోనే ఏపీ సిఐడి దర్యాప్తులో ముందుకెళ్లినట్టుగా కనిపిస్తోంది. 2019లో పూణేలో జీఎస్టీ దాడులతో తొలిసారి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వెలుగులోకొచ్చింది. డిజైన్ టెక్ కంపెనీ మీద జీఎస్టీ అధికారులు దాడులు చేసిన సమయంలో షెల్ కంపెనీల వ్యవహారం వెలుగులోకొచ్చింది. 240 కోట్ల విలువైన సాఫ్ట్వేర్ను ఏపీ సర్కార్కి ఇచ్చినట్టు సిమెంట్స్ కంపెనీ వెల్లడించింది. 240 కోట్లు వివిధ కంపెనీలకు సిమెంట్స్ కంపెనీ ట్రాన్స్ఫర్ చేసినట్టు తేలింది. గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ, నిమ్మగడ్డ ప్రసాద్తో పాటు మరికొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కంపెనీలకు అమౌంట్ వచ్చినట్టు అభియోగం ఉంది. అలాగే డిజైన్ టెక్, ఇన్వెబ్ సర్వీసెస్ ద్వారా సిమెంట్స్ కి మనీ ట్రాన్స్ఫర్ అయింది. గంటా సుబ్బారావుకు చెందిన ప్రతీక్ ఇన్ఫో సర్వీసెస్ కు నిధుల మళ్లింపు జరిగినట్టుగా తేలింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 37వ నిందితుడిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలతో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. విచారణలో భాగంగా 2023 మార్చి 10న 4గురిని అరెస్ట్ చేసింది. సిమెంట్స్ భారత విభాగం ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్విల్కర్, సురేష్ గోయల్, ముకుల్ చంద్ర అగర్వాల్ను అధికారులు అరెస్ట్ చేశారు. ఇటు అరెస్టు సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన పేరు ఎక్కడుందో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పడానికి బాధ్యత ఉంది. నేను ఆ మాట అడిగాను, ప్రైమా ఫేసి చూపేయమన్నాను, నా తప్పేమో చెప్పమన్నాను. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ 2016 నుంచి 18 మధ్య జరిగింది. దీనిపై గతంలోనే ఏసీబీకి పలువురు ఫిర్యాదు చేశారు.
దీంతో అప్పటి ప్రభుత్వం ఒప్పందానికి సంబంధించిన అసలు ఫైళ్లను మాయించేశారనే ఆరోపణలున్నాయి. అధికారులను మేనేజ్ చేసే సమయంలో కేంద్రం ప్రభుత్వ జీఎస్టీ అధికారుల దర్యాప్తులో అసలు కుట్ర బయటపడింది అనేది ఒక వాదన. దీంతో ఈ స్కామ్పై కేంద్రం ఆదాయ పన్ను శాఖ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ వ్యవహారంపై అప్పటికే విచారణ జరుపుతున్న రాష్ట్ర సిఐడి అధికారులు ఈ సంస్థలన్నింటితో సిఐడి అధికారులు కోఆర్డినేట్ చేసుకుని విచారణ జరిపారు. దాదాపు 240 కోట్లు షెల్ కంపెనీలకు మళ్లించినట్టు ఏపీ సిఐడి గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం కట్టిన 370 కోట్లలో 240 కోట్లను వేర్వేరు షెల్ కంపెనీలకు మళ్లించినట్టు సిఐడి అధికారులు నిగ్గు తేల్చారు. ఎలైట్ కంప్యూటర్స్, స్కిల్లర్ ఇండియా, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ గ్రీన్స్, కేడెన్స్ పార్ట్నర్ తదితర కంపెనీలకు నిధులు మళ్లించారు. నాడు సిమెంట్ సంస్థ ఇండియా హెడ్గా ఉన్న సుమన్ బోస్, డిజైన్ టెక్ సంస్థ ఎండీగా ఉన్న వికాస్ కన్వికర్ ద్వారా కుంభకోణం నడిపించినట్టు సిఐడి విచారణలో వెలుగుచూసింది. నిజానికి 3,300 కోట్ల ప్రాజెక్టుగా ఎంఓఏ చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం జీవోలో మాత్రం 3,300 కోట్ల ప్రస్తావనను తొలగించింది. చివరకు 240 కోట్ల రూపాయలను షెల్ కంపెనీల ద్వారా మళ్లించేశారని సిఐడి ఆరోపిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ప్రైవేటు కంపెనీలకు ఏపీ ప్రభుత్వానికి జరిగిన అగ్రిమెంట్ అంతా చెప్పారు. 2015 జూన్ 30న జీవో నెంబర్ 4 ద్వారా 371 కోట్లను విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 371 కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయని సిఐడి పోలీసులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ నేరాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్. జీఎస్టీ పన్ను ఎగవేతదారుల్ని గుర్తించడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ సంస్థ పనిచేస్తోంది. 371 కోట్లను ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు ఇచ్చినప్పుడు, ప్రైవేటు కంపెనీలు వేరే కంపెనీలకు బదిలీ చేసినప్పుడు జీఎస్టీ సక్రమంగా చెల్లించలేదని ఈ సంస్థ గుర్తించింది. అప్పుడు వెంటనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేయగా సిఐడి ఈ కేసును విచారణకు తీసుకుందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇలా ఈ నేరం బయటపడింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడమే తప్పనే అభియోగాలుంటే అసలు ఇచ్చిన విధానం కూడా తప్పే అంటోంది సిఐడి. 371 కోట్లను కేవలం నామినేషన్ బేసిస్లో ఇచ్చేశారు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఒక ప్రొసీజర్ ద్వారా టెండర్ వేస్తారు. పారదర్శకంగా కాంట్రాక్టర్ను ఎంపిక చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం 371 కోట్ల పనిని ఎలాంటి పారదర్శకత లేకుండా నామినేషన్ ప్రక్రియలో ఇచ్చేశారనేది సిఐడి ఆరోపణ. ఈ రిమాండ్ రిపోర్టులో ఇప్పటికే 7గురిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. అరెస్టు చేసిన వారిలో గంటా సుబ్బారావు, సౌమ్యాద్రి శేఖర్ బోస్, వికాస్ వినాయక్ కన్వేల్కర్, ముకుల్ చంద్ర అగర్వాల్, శిరీష్ చంద్రకాంత్, విపిన్ శర్మ, నీలం శర్మ ఉన్నారు. ఇందులో గంటా సుబ్బారావు మాత్రమే ప్రభుత్వంలో పనిచేశారు. మిగిలిన వారు ఇతర ప్రాంతాలకు చెందినవారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి ముఖ్యమైన ఖర్చును, ప్రతి ముఖ్యమైన కార్యక్రమాన్ని కేబినెట్ ఆమోదించాల్సి ఉంటుంది. అయితే ఈ 2 కంపెనీలను ఎంపిక చేసి డబ్బులిచ్చే ప్రక్రియలో పారదర్శకంగా వ్యవహరించలేదని సిఐడి ఆరోపించింది. డిపిఆర్ కూడా ఇవ్వలేదని నేరుగా చంద్రబాబుపై ఆరోపణలు చేసింది. ఈ విషయాలను కేబినెట్ ముందు దాచిపెట్టారని ఆరోపించారు. అచ్చెన్నాయుడు అప్పట్లో స్కిల్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్నారు. అచ్చెన్నాయుడికి కూడా ఈ వ్యవహారమంతా తెలుసన్న సిఐడి కేబినెట్కు మాత్రం ఏమీ చెప్పలేదని అభియోగాలు మోపింది. ప్రైవేటు కంపెనీలతో ప్రభుత్వం కుదుర్చుకున్న అగ్రిమెంట్, జరిగిన విధానం, ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు జీవో నెంబర్ 4కి విరుద్ధంగా ఉన్నాయని అంది. రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న కె సునీత ఈ ప్రక్రియలో డబ్బులు వెళ్లకూడదని, దీనిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే ఆమె అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు తెలిసి ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగపరిచారని సిఐడి ఆరోపించింది. చంద్రబాబుకి తెలిసే ఈ తప్పు జరిగింది అనేది సిఐడి వాదన. నోట్ ఫైల్స్ కూడా ప్రధాన ఫైల్స్ నుంచి తొలగించారని చెబుతున్నారు. ఉన్నతాధికారికి దేని గురించైనా ప్రతిపాదన పంపినప్పుడు దాని గురించి ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు, అభ్యంతరాలు ఏంటి అనేవి నోట్ ఫైల్స్లో రాస్తారు. దీన్ని అధికారిక పరిభాషలో నోట్ ఫైల్స్ అంటారు. ఈ ఫైల్ ఎలా ముందుకు వెళ్లిందనే విషయం దీనిలో ఉంటుంది. జీఎస్టీ శాఖ పన్ను ఎగవేతలను గుర్తించిన వెంటనే ఈ నోట్ ఫైల్స్ ను మాయం చేశారని కూడా సిఐడి రిమాండ్ రిపోర్టులో ఆరోపించింది. ప్రభుత్వం వాటాగా డబ్బులు విడుదల చేసినప్పటికీ ప్రైవేటు కంపెనీలు 90% సహకారంపై మాత్రం అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి చేయలేదని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇలా దుర్వినియోగం చేసిన డబ్బుతో చివరిగా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందారు అనేది సిఐడి ఆరోపణ. చంద్రబాబు పేరుని ప్రధానంగా ప్రస్తావించి ఆయనే ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా పేర్కొన్నారు సిఐడి.
దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారమంతా చంద్రబాబు నాయుడు వద్ద ఉందని ప్రస్తావించింది. మొత్తం స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిధుల దారి మళ్లింపే కాదు, నిధుల విడుదలలోనూ లోపాలు గుర్తించింది సిఐడి. అధికారుల నోట్ ఫైల్స్ రూపంలో ఆధారాలు చూపుతోంది. సీఎం చెప్పారు కాబట్టే నిధులు విడుదల చేశామని కూడా నోట్ ఫైల్స్ లో రాశారని సిఐడి చెప్పడమే కేసులో కీ పాయింట్ అయిందన్న వాదన కూడా ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొందరు అధికారులు నిధుల విడుదలకు సంబంధించి అధికారికంగా రాసిన విషయాలే చంద్రబాబు అరెస్టుకు, ఆ తర్వాత రిమాండ్కు దారితీశాయని అంటున్నారు. ఏపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పక్షాన 10% నిధులను విడుదల చేసిన తీరే ప్రధాన అంశమైంది. అప్పటి అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు విడుదల చేయమంటున్నారని, నిబంధనలు పాటించకుండా డబ్బులు ఇవ్వమంటున్నారని ఫైల్లో రాసేశారు. ఆ విషయాలన్నింటినీ ఏపీ సిఐడి కనిపెట్టింది. మొత్తం ఫైళ్లన్నింటినీ తీసుకుని అధ్యయనం చేసింది. నిజానికి చంద్రబాబు టైంలోనే ఈ స్కామ్ బయటకు వచ్చింది అనేది మరో వాదన. కానీ దాన్ని కప్పిపుచ్చేసి కథ నడిపారని సిఐడి ఆరోపిస్తోంది. అందుకే పూణేలో జీఎస్టీ అధికారులు తొలుత ఈ స్కామ్ను గుర్తించినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని అభియోగాలు మోపింది. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో నిధుల మళ్లింపులో ఉన్న మనీ లాండరింగ్ తదితర అంశాలపై ఈడీ దృష్టి సారించి సుమారు 40 కోట్ల రూపాయల మేర ఆస్తులను కూడా అటాచ్ చేసింది. తాజాగా ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన నోటీసులతో బహిర్గతమైన అవినీతి వ్యవహారాలపైన, అలాగే స్కిల్ కేసుకు వాటికి ఉన్న కనెక్షన్ మొదలైన వాటిని ఆరా తీసేందుకు చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాస్కు, అలాగే మనోజ్ వాస్తేవ్ పార్థసాని, యోగేష్ గుప్తకు ఏపీ సిఐడి నోటీసులు ఇవ్వడంతోనే శ్రీనివాస్, మనోజ్లు దేశం విడిచి వెళ్లిపోయారని చెబుతున్నారు. వారు విచారణకు వస్తే మొత్తం అన్ని విషయాలు మరింత సమగ్రంగా బయటకు వచ్చే అవకాశం ఉన్నందున చంద్రబాబే వారిని పంపించి ఉంటారని కూడా ఆరోపిస్తున్నారు. అసలు చంద్రబాబుని ఇందుకే అరెస్టు చేయాల్సి వచ్చిందని కూడా సిఐడి చెబుతోంది. చంద్రబాబు జూన్ 2014లో అధికారం చేపట్టిన 2 నెలలకే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు తెరలేపినట్టుగా సిఐడి చెబుతోంది. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు 3,356 కోట్లు. ఇందులో ప్రభుత్వ వాటా 10% కాగా 90% సిమెంట్ సంస్థ పెట్టుకుంటుందని ఒప్పందంలో ఉంది. అంటే దాదాపు 3,000 కోట్లు సిమెంట్ సంస్థ భరించాల్సి ఉంది. తమకు తాముగా తయారు చేసుకున్న అంచనా వ్యయాన్నే డిపిఆర్గా చూపిస్తూ స్కిల్ డెవలప్మెంట్ నుంచి నోట్ పెట్టించారు. ప్రభుత్వంలో సెక్రటరీ ఆ పై స్థాయిలన్నింటినీ ఓవర్ రూల్ చేస్తూ కేబినెట్లోకి ఈ నోట్ను తీసుకొచ్చారు. అది ఒక స్పెషల్ ఐటెంగా వచ్చింది. కేబినెట్లోకి అలా రాగానే దీనికి ఓకే చెప్పేశారు. ఆ వెంటనే జీవో కూడా విడుదలైపోయింది. ఇది సిఐడి చెబుతున్న వెర్షన్. అయితే టీడీపీ నేతలు మాత్రం అసలు కేసులో పసలేదని, అంతా ఫ్యాబ్రికేటెడ్ అని వాదిస్తున్నారు. అపోజిషన్ లీడర్ స్టేట్లో, అది కాకుండా 15 ఇయర్స్ టర్మ్ చేస్తున్న చీఫ్ మినిస్టర్ కాబట్టి ఇండియా ఈరోజు మొత్తం ఒకవైపు చూస్తుంది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు ఇంతవరకు కూడా పోలీస్ స్టేషన్లలో కానీ, లేకపోతే కోర్టుల మెట్లెక్కినట్టు కానీ, లేకపోతే ప్రిజన్ సెంటర్కి వెళ్ళినట్టు కానీ దాఖలాలు ఎక్కడా లేవు. కాబట్టి ఇది ఒక పొలిటికల్ వెండేటా కింద ఏమైనా మారే అవకాశాలు ఉన్నాయా, ఇలాంటి థ్రెట్స్ కూడా ఉన్నాయి. కాబట్టే ముఖ్యంగా దాన్ని అన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున పిటిషన్ అయితే వేయడం అయితే జరిగింది. ఇక ఒప్పందం విషయానికొస్తే జీవో ఒకలా ఉంటే ఒప్పందం మరొకలా ఉంది. జీవోలో ఉన్నది ఒప్పందంలో లేనప్పుడు ఎలా సంతకాలు చేశారు అనేది పెద్ద ప్రశ్న. సిమెంట్స్ నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఒక్క పైసా కూడా రాకుండానే 5 దఫాలుగా ప్రభుత్వం 371 కోట్లు విడుదల చేసేసింది. ఇలా ఎలా విడుదల చేశారు అనేది అంతు చిక్కడం లేదు. నిధులు ఇలా విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం తెలిపారు. కానీ అప్పటి సీఎం చంద్రబాబు నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో నిధులు విడుదలైపోయాయి. ఈ విషయాన్ని అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన నోట్ ఫైల్లో స్పష్టంగా పేర్కొన్నారు. సీఎం చెప్పారు కాబట్టి నిధులు విడుదల చేయాలని చీఫ్ సెక్రటరీ కూడా ఫైలుపై రాశారు. తమకు తెలియకుండానే నిధులు విడుదలయ్యాయని అధికారులతో పాటు సిమెంట్ సంస్థ కూడా వెల్లడించింది. 164 సిఆర్పిసి కింద సిమెంట్ సంస్థ ఏకంగా మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలమిచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు, ఎంఓయూకు ఎలాంటి సంబంధం లేదని వాళ్లు కోర్టుకు తెలిపారు. తమ కంపెనీలో పనిచేసే సుమన్ బోస్ అనే వ్యక్తి మేనేజ్మెంట్ను కానీ, లీగల్ టీం కానీ సంప్రదించకుండానే ఇలా చేశారని కోర్టుకు తెలిపింది. ఇలా వెళ్లిన డబ్బు 70కి పైగా షెల్ కంపెనీల ద్వారా చేతులు మారి తిరిగి భారత్ వచ్చింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్పై ఒక వ్యక్తి 2018లోనే ఏసీబీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే విచారణ మొదలుపెట్టి దాన్ని ముందుకు సాగనివ్వకుండా పక్కన పెట్టేశారు. అంతేకాక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నోట్ ఫైల్స్ ను మాయం చేసేశారు. ఇందులో పీవీఎస్పీ, స్కిల్లర్, డిజైన్టిక్ సంస్థలు కీలక పాత్ర పోషించాయి. ఈ 2 కంపెనీలు సర్వీస్ ట్యాక్స్ కట్టకుండానే సెస్ వ్యాట్ కోసం క్లెయిమ్ చేశాయి.
దీంతో అనుమానం వచ్చిన జీఎస్టీ అధికారులు కంపెనీ లావాదేవీలపై విచారణ జరిపారు. హవాలా మార్గంలో నిధులు తరలించినట్టు ఈ విచారణలో తేలిందే. దీంతో కేసు మొత్తం బయటకొచ్చింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం రాష్ట్రంలో క్లస్టర్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలి. ప్రాజెక్టు ఖర్చులో 90% సిమెన్స్ డిజైన్ టెక్ సమకూరుస్తాయి. జీవో స్ఫూర్తికి విరుద్ధంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేశారు. సిమెన్స్ డిజైన్ టెక్ ఎలాంటి ఖర్చు చేయకుండానే జీఎస్టీతో కలిపి 10% వాటా 371 కోట్లు డిజైన్ టెక్ కు చెల్లించేలా చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. అసలు సెంటర్లు ఎక్కడా ఏర్పాటు చేయాలో నిర్ణయం జరక్కముందే డబ్బులు చెల్లించారు. ప్రైవేటు రంగంలోని గంటా సుబ్బారావును ఏపీఎస్ ఎస్డీసీ ఎండీ సీఈఓగా తేవడంతో పాటు ఉన్నత విద్యాశాఖలో సెక్రటరీగా, ముఖ్యమంత్రి ఎక్స్ అఫీషియో సెక్రటరీగా కూడా బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం ఇస్తున్న మొత్తాన్ని 10% వాటాగా కాకుండా సిమెన్స్ డిజైన్ టెక్ సంస్థకు వర్క్ ఆర్డర్గా ఇస్తున్నట్టు ఎంఓయూలో మార్పులు చేశారు. ఇదంతా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడుకు తెలిసే జరిగిందే. కుట్రపూరితంగానే ఎంఓయూలో మెన్షన్ చేయలేదు అనేది సిఐడి ఆరోపణ. నిధుల విడుదలపై అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్, ప్రత్యేక కార్యదర్శి సునీత అభ్యంతరాలు తెలిపారు. సిమెన్స్ గ్లోబల్ సంస్థకు తెలియకుండా చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై సుమన్ బోస్, వికాస్ ఈ కుంభకోణంలో పాలు పంచుకున్నారు. సిమెన్స్ గ్లోబల్ అంతర్గత విచారణలో ఈ విషయం తేలిందని సిఐడి పేర్కొంది. డిజైన్ టెక్ కు ప్రభుత్వం ఇచ్చిన 371 కోట్లలో సిమెన్స్ సంస్థకు కేవలం 58 కోట్లు మాత్రమే చేరాయి. సిమెన్స్ పరికరాలపై డిస్కౌంట్ ఇచ్చేందుకు మాత్రమే ఒప్పుకుంది. 90% గ్రాంట్ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. కానీ ఒప్పందంలో మొత్తం మార్చేశారు. ఈ మొత్తాన్ని హవాలా మార్గం ద్వారా పూణే, హైదరాబాద్లో పలువురుకు చేరవేశారని సిమెన్స్ గ్లోబల్ గుర్తించింది. వికాస్ షెల్ కంపెనీలు సృష్టించడం ద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు గుర్తించి ఆయన కంపెనీలను ఈడీ అటాచ్ చేసింది. ఇలా మహారాష్ట్రలో జీఎస్టీ ఇంటెలిజెన్స్ సమాచారంతో బయటపడ్డ స్కామ్ మొదట ఏసీబీకి, ఆ తర్వాత సిఐడికి చేరి ఫైనల్ గా చంద్రబాబు రిమాండ్కు దారితీసింది. నిధుల విడుదల, మళ్లింపు, జీవో, అగ్రిమెంట్కు తేడాలు, ఇలా అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘనలు జరిగాయని సిఐడి ఆరోపిస్తోంది. నిరుద్యోగుల నైపుణ్య శిక్షణ పేరుతో జరిగిన ఈ వ్యవహారం ఇరుపక్షాల వాదోపవాదాలు చూసి సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది సిఐడి చెబుతున్న వెర్షన్. అయితే టీడీపీ నేతలు మాత్రం అసలు కేసులో పసలేదని, అంతా ఫ్యాబ్రికేటెడ్ అని వాదిస్తున్నారు.